నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రియా ఆసుపత్రిలో 4, స్విమ్స్ ఆసుపత్రిలో 2 మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 5 మహిళలున్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకుంది. బైరాగి పట్టణ రామనాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో తోపులాట తొక్కిసలాటకు దారితీసింది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ రియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి వివరాలను గుర్తించారు. ఘటనలో 6 చనిపోగా అందులో 5 మహిళలున్నారు. మృతుల్లో రజని, లావణ్య, శాంతి ముగ్గురు కూడా విశాఖకు చెందిన వారిగా గుర్తించారు. అలాగే మెట్టుసేలం మల్లిక తమిళనాడు, నిర్మల కర్ణాటక రాష్ట్రం, బొద్దేటి నాయుడు బాబు నర్సీపట్నంకు చెందిన వారిగా గుర్తించారు. తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారు కోలుకుంటున్నారు. క్షతగాత్రుల వివరాల కోసం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా సమాచారం కోసం 08722360007 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు రియా ఆసుపత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీఓ శ్యామలారావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో తిరుపతికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? వారికి ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? చెప్పండి, ఇక తొక్కిసలాట కారణాలేంటి? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంటాయి? శాలిని, ఏదైతే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో అదేవిధంగా 10 రోజుల పాటు సోమవారం దర్శనానికి టీటీడీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. తర్వాత నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో 10 రోజుల పాటు ముందుగా 3 రోజుల పాటు సోమవారం దర్శనాలు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే కోణంలో కూడా 3 రోజుల పాటు 8వ తేదీ రాత్రి 9 గంటలకి ఆ తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 8 ప్రాంతాల్లో కూడా టికెట్లు అయితే రిలీజ్ చేశారు. అయితే ఇది ఖచ్చితంగా టీటీడీ అయితే వైఫల్యంగా చెందొచ్చు. ఎప్పుడు టీటీడీ చరిత్రలో కూడా తొలిసారిగా దాదాపుగా 7 మంది మా భక్తులు సోమవారం దర్శన టోకన్ల కోసం వచ్చి మృతి చెందడం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక బాధాకరణ విషయం. ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పి ఇప్పటికీ ఒక ప్రాథమిక నిర్ధారణ చేశారు. మరోపక్క ఈ రోజు ఉదయం
12 గంటల ప్రాంతంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితుల్లో కూడా మృతుల కుటుంబాలను కూడా పరామర్శించారు. అటు తర్వాత రేపు తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి 4 గంటల ప్రాంతంలో ఉత్తర ద్వార తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా కొత్త ద్వారాలను తెరుస్తారు. ఇది ఏమైనప్పుడు కూడా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులను కూడా టీటీడీ ఏర్పాట్లు కూడా పూర్తిగా విఫలమైందని చెప్పుకో. ఇది ఖచ్చితంగా నిన్న రాత్రి కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఇది అధికారుల అలసత్వం వల్ల ఈ ఘటన జరిగింది. దీనిపై కూడా ఖచ్చితంగా బాధ్యులపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి కూడా చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు. మరోపక్క ఇప్పటికే నేను నిన్న గత వారం రోజులుగా తిరుపతిలో ఏర్పాట్లను పర్యటిస్తూనే 2-3 సార్లు కూడా టీటీడీ అధికారులను కూడా కాల్ఫర్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మేము చూసుకుంటాము, ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా అధికారులు బిఆర్ నాయుడుకి చెప్పినప్పుడు కూడా జరగడానికి ఘోరం అయితే జరిగింది. కానీ మృతుడు కుటుంబాలను కూడా ఇప్పటికే ప్రధానమంత్రి అదేవిధంగా అమిత్ షా కూడా మృతుడు దిగ్బంధం వ్యక్తం చేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అదే జిల్లా అధికారులు కూడా ఒక హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు సంబంధించిన సహాయ సహకారాలు కూడా తిరుపతిలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. శాలిని, అయితే గోపి వైకుంఠ ద్వార దర్శనం కోసమే అక్కడ టోకెన్లు ఏర్పాటు చేసినట్లు చూస్తున్నాం. మరి వారికి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, అసలు అక్కడ ఏం జరిగింది? ఖచ్చితంగా ఏదైతే 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో గతంలో ఏదైతే 5 సంవత్సరాల ముందు 2 రోజులు మాత్రం వైకుంఠ ఏకాదశి ద్వాదశి శ్రీవారయాలలో ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయి. దాదాపుగా ఒక 4 సంవత్సరాలు కూడా 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు ఉత్తర ద్వారాలు తెరిచే విధంగా ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా 8వ తేదీ రాత్రి 9 గంటలకి 3 రోజుల పాటు ఏదైతే 10వ తేదీ 11వ తేదీ 12వ తేదీ సంబంధించినటువంటి టికెట్స్ టీటీడీ విడుదల చేస్తామని చెప్పి ప్రకటన చేసినప్పుడు కూడా ఒక్కసారిగా భక్తులను క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అంటే టీటీడీకి సంబంధించిన ఈ ఏర్పాట్లు పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 రోజుల పాటు ఒక్కరోజు టికెట్లు రిలీజ్ చేయడం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి దాదాపుగా 7 మంది మహిళలు అయితే మృతి చెందారు. శాలిని, చరిత్రలో ఈ ఘటన జరగడం అనేది తిరుమలలో ఇది మొదటిసారి అన్నట్లు వింటున్నాము. మరి దీనిపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తున్నారు, ఏం చెప్తున్నారు దీనిపై వాళ్ళు? అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు శాలిని, ఖచ్చితంగా టీటీడీ చరిత్ర ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పుడు కూడా దాదాపుగా ఏదైతే బ్రహ్మోత్సవాల్లో చిన్న ఇన్సిడెంట్లు జరిగింది తప్ప టీటీడీ చరిత్రలో స్వామివారి దర్శనానికి వచ్చి 7 మంది చనిపోవడం టీటీడీ చరిత్రలో మొదటిసారిగా ఇదే అని చెప్పుకోవచ్చు. టీటీడీ చరిత్రకి మరుపులేని మచ్చగా ఏర్పడింది. మరోపక్క వీటిపై కూడా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన అనంతరం వాటిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి జరగడానికి ఘోరం జరిగింది. ఇప్పటికే దీనిపై కూడా పలు రాజకీయ సంఘాలు కూడా ఖచ్చితంగా దీనిపై కూడా టీటీడీ ఇంత అలసత్వం అయితే ఎలా వైకుంఠ ఎన్ని లక్షల మంది వస్తారు ముందుగా అంచనా చేయలేకపోయారని కూడా తెలుసు. థ్యాంక్ యూ గోపి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రుయా ఆసుపత్రిలో 4, స్విమ్స్ ఆసుపత్రిలో 2 మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో 5 మహిళలున్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకుంది. బైరాగి పట్టణ రామనాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో తోపులాట తొక్కిసలాటకు దారితీసింది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు, ఇక భక్తుల రియాక్షన్ ఏంటి? తిరుపతిలో ఇలాంటి విశ్వాసం తీసుకున్నట్టయితే మొదటిసారి జరిగింది. ఏదైతే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసము వస్తున్నటువంటి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వీరి కోసం ముందుగానే 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కౌంటర్లు తిరుపతిలో 3 రోజులు ఏర్పాటు చేశారు. అయితే గురువారం నిన్న ఉదయం నుంచి కూడా
లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర సంబంధించి చాలా వరకు ఈ యొక్క క్యూ లైన్ ఏవైతే 9 కేంద్రాలు ఏర్పాటు చేశారో ఈ ప్రదేశాలంతా కూడా పూర్తిగా భక్తులు అక్కడ చేరుకున్నారు. అయితే రాత్రి సమయం అయ్యేసరికి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు బరువుగా చేరుకుని ఈ యొక్క క్యూ లైన్ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క టోకన్ల కోసం కౌంటర్ గేట్లు ఓపెన్ చేశారో అక్కడ ఒకరి మీద ఒకరు తొక్కిసలాట ఆడుతూ ఈ యొక్క టికెట్ల కోసం పరుగులు పెడుతూ దాదాపు 6 మంది మృత్యువాత పడినటువంటి ఘటన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో దాదాపు 50 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అస్వస్థకు గురయ్యారు. వీరంతా కూడా తిరుపతిలోని రోయా హాస్పిటల్, అలాగే సిమ్స్ హాస్పిటల్, పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ అధికారులు కావచ్చు, అలాగే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉన్నటువంటి ఈ యొక్క గుంపును ఎత్తిని కంట్రోల్ చేసి ఎవరైతే ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళంతా కూడా ఆసుపత్రికి తరలించే పరిస్థితి. ఇప్పటికీ చనిపోయినటువంటి 6 నెలలు 6 నర్సీపట్నం చెందినటువంటి బి నాయుడు, అలాగే విశాఖపట్నం చెందినటువంటి రజని, లావణ్య శాంతి, కర్ణాటక బళ్ళారికి చెందినటువంటి నిర్మల, ఇక తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రం సేలానికి చెందినటువంటి మల్లిక అనేటువంటి మహిళ మొత్తం 6 మృతి చెందారు. దాదాపు 50 మంది వరకు గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇది పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా కట్టుబడినటువంటి కంట్రోల్ చేశారు. అయితే రాజేష్ గేట్లు ఓపెన్ చేసే టైంలో ఒక్కసారిగా ఇటు మహిళలు పురుషులు సపరేట్ గా గేట్లు పెట్టి ఉన్న మీరు లోపల ఈ యొక్క కౌంటర్ వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసే ఇటువంటి పరిస్థితి జరిగేది కాదు. ఎందుకంటే మొత్తం ఒకే గేట్ ఓపెన్ చేసి బైరాపేటలోనే రామానాయుడు స్కూల్లో కావచ్చు, అలాగే శ్రీనివాసం వద్ద కావచ్చు, విష్ణునివాస వద్ద కావచ్చు, ఈ ప్రదేశాల్లో ఒక్కసారిగా వదలడంతో కంట్రోల్ చేయలేక వేలాది మంది భక్తులు వచ్చి కంట్రోల్ చేయలేక ఇటువంటి ప్రమాదాలు జరిగింది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి గురి అయ్యారు. ఇప్పుడు 11 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి బయలుదేరి 12 గంటలకు చేరుకుని తిరుపతిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని, అలాగే ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పరామర్శించి దాదాపు 3 గంటల వరకు ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల పైన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా హోంశాఖ మంత్రి కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో పోలీసులు విఫల్యం చెందిందని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇటు టీడీటీ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, జిల్లా పాలనాధికారి మొత్తం కలిసి దీనికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వస్తున్నటువంటి భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం రూపుదిద్ది అయితే ఈ యొక్క కౌంటర్ వద్ద కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ ఘటన చేసుకుందని ఇటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా తెలపడం జరిగింది. అయితే సుధీర్, ఈ నిర్వహణలో టీటీడీ వైఫల్యం చెందిందని అనుకోవచ్చా? అయితే మీరు ముందస్తు ఇప్పుడు లేనటువంటి విధంగా ఈ తిరుపతిలో మొదటిసారి చోటు చేసుకుంది. ఇంతవరకు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకునేది. అయితే తిరుపతి చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్నటువంటి వారంతా కూడా వస్తారనుకున్నారే తప్ప వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో దాదాపు 1,00,000 మంది పైగా ఒక్కసారిగా ఈ యొక్క 9 ప్రాంతాలు ఏర్పాటు చేసినటువంటి 90 సెంటర్లు అడ్రస్ తెలుసుకుని ఆ ప్రదేశాలకు చేరుకోవడంతో ఒక్కసారి జరిగింది. అయితే ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బంధువులు కావచ్చు, అలాగే ఈ యొక్క మాధ్యమాల వైపున సమాచారం తెలుసుకున్నటువంటి వారు కావచ్చు, ఈ 3 రోజుల పాటు ఈ కేంద్రాలలో వైకుంఠ ద్వారదర్శనము, అలాగే ద్వాదశి దర్శనము ఇవి కల్పించేందుకు టోకన్లు జారీ చేయబడినటువంటి విషయం తెలుసుకున్న వారంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రదేశాలకు చేరుకున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు ఇచ్చేటువంటి టికెట్ల కోసం భారీ ఎత్తున అయితే 13వ తేదీ తర్వాత నుంచి శ్రీనివాసం విష్ణునివాసం మొత్తం ఎప్పటికప్పుడు ఆ రోజు టికెట్లు కూడా జారీ చేయాలని చెప్పారు. అయితే ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి విషయంలో భారీగా చేరుకోవడంతో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సుధీర్, ఇక్కడ చూసినట్లయితే వైకుంఠ ద్వార దర్శనం కోసం అక్కడ టోకెన్లు జారీ చేసే విషయంలో కూడా భక్తులు ఎన్ని గంటలను అక్కడ వేచి ఉన్నారు, వారికి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ ఘటనపై ఇప్పుడు భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ప్రతి ఏటా ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శన టోకన్లు జారీ చేస్తామన్నటువంటి ఆలోచనతో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి దాదాపు 5,000 మంది పోలీసుల కట్టుదిట్టమైన చర్యలతో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న వాళ్ళకి కేవలం మంచినీళ్లు తప్ప అక్కడ ఏ ఒక్క వసతులు కానీ మరుగుదొడ్లు కానీ కనీసం అల్పాహారాలు అందించడం కానీ ఇటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఇంతమంది వస్తారన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా అంచనా తక్కువ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తు ఈ యొక్క అంశాన్ని
చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటు సమీక్షా సమావేశంలో కూడా ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని చెప్పినప్పటికీ వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏదైతే ఆహారం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ఇవన్నీ లేకుండా పూర్తిగా మహిళలు, చిన్న పిల్లలు పెట్టుకున్నటువంటి మహిళలు, అలాగే బిడ్డలు, వృద్ధులు వీళ్ళంతా కూడా పూర్తి ఇబ్బందులు పడ్డారు. అప్పటికీ సాయంత్రం 7:30 వరకు కూడా ఈ యొక్క సెంట్రల్ వద్ద వేచి ఉన్నారు. ఒక్కసారిగా అనుకోని రీత్యా ఈ గేట్లు ఓపెన్ చేయడంతో ఒకరిపై ఒకరు దూసుకుపోవడంతో తొక్కిసలాట్లోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 49 నుంచి 50 మంది వరకు స్వల్ప గాయాలైతే వీరికైతే ఇప్పటి వరకు ప్రాణ నష్టం ఇప్పుడు ప్రస్తుతానికి. వీళ్ళకంటే మెరుగైన వైద్యం కూడా 3 ఆరోగ్య కేంద్రాలలో కూడా అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. ఏపీ డీజీపీ టీటీడీ చైర్మన్ తో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తొక్కిసలాట ఘటనపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుకొని తొక్కిసలాట ఘటనలో గాయపడి రుయా స్విమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించనున్నారు. అనంతరం టీటీడీ ఈవోతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డీజీపీ టీటీడీ చైర్మన్ తో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తొక్కిసలాట ఘటనపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుకొని తొక్కిసలాట ఘటనలో గాయపడిన రుయా స్విమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించనున్నారు. అనంతరం టీటీడీ ఈవోతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, తొక్కిసలాట వ్యవహారంలో అధికారులతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరైనా అధికారులు స్పందించారా? దీనిపై అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తీవ్ర దిగ్భ్రాంతి కూడా గురవుతా ఉన్నారు. ఏదైతే దర్శనం కోసం, దేవుడి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉందంటూ కూడా చంద్రబాబు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే గాయపడేటువంటి శతఘాతులు కావచ్చు, మృతి చెందినటువంటి మృతులను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా రుయో హాస్పిటల్కి అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు మంత్రులంతా కూడా ఈ ఘటనపై కూడా ఈ రోజు తిరుపతి చేరుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు ఎందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు సంబంధించిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఈ రోజు ప్రత్యక్షంగా ఆయనే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ముందస్తుగానే ఎందుకు భద్రత భద్రతా అంశంపై కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా చంద్రబాబు అయితే మాత్రం చెప్పారు. మరి ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో కూడా తనను తీవ్ర మనోవేదన కలిసివేసిందని అంటే కూడా అంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఆయన డైరెక్ట్ గా రుయో హాస్పిటల్కి కూడా వెళ్ళి అనంతరం అక్కడ మృతి చెందినటువంటి మృతులను కూడా పరామర్శించబోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలో అయితే మాత్రం ఒక కాన్ఫరెన్స్ సమావేశాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. మొత్తం 16 మంది భక్తులకు ప్రస్తుతం అయితే మాత్రం చికిత్స అందిస్తా ఉన్నారు. మరొక 32 మంది భక్తులు అయితే
అయితే మాత్రం డిశ్చార్జ్ చేయడం జరిగిందని చెప్పి కూడా వైద్యులు అయితే మాత్రం తెలియజేశారు. ఏదైతే ఈ యొక్క తొక్కిసలాటలో నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందినటువంటి నాయుడు బాబు అనే ముతి అదేవిధంగా భార్య నాగమణితో కలిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి వచ్చినటువంటి వారు కూడా మృతి చెందినటువంటి నేపథ్యంలో కూడా ఆ కుటుంబానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో తాము అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఏదేమైనా కూడా ఈ ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని అని అంటే ఏడుకొండల వారి దర్శనం కోసం చాలా మంది కూడా వెళ్తా ఉంటారు. కానీ అనుకోని అటువంటి ఘటనలు కూడా ఒక్కసారిగా ఈ ఒక్క ఘటనకైతే మాత్రం నిజంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే కట్టడి చేయలేకపోయారు. ప్రధానంగా ఏదైతే VIP 1 లో ఉన్నటువంటి ఆ గేట్ లో ఒక మహిళ కొంత తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో ఆమెను కాపాడేటువంటి ప్రయత్నమే పోలీసులు చేశారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా కావాలని కాదు ఘటన చేసింది అని చెప్పి కూడా కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రధాన గేట్ లో నుంచి అస్వస్థతకు గురైనటువంటి మహిళను బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒకసారిగా గేట్ ఓపెన్ కావడం, ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో కూడా అటుగా ఉన్నటువంటి భక్తులంతా ఒక్కసారిగా కూడా ఈ యొక్క వైకుంఠం వైపు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లకు చూసుకురావడం, ఈ పరిణామాలన్నీ కూడా త్వరితగతిన చోటు చేసుకోవడం, అక్కడ కొంత తొక్కిసలాట్లో ఈ యొక్క పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఇప్పటికే మృతుల సంఖ్య కూడా పెరుగుతా ఉన్నది. దాదాపుగా మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో అయితే మాత్రం తిరుపతి వెళ్ళిపోతా ఉన్నారు. మరి తిరుపతి వెళ్ళినటువంటి అనంతరం ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కీలకి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తిగా మూసివేశారు. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కౌంటర్ల వద్ద భద్రతను నిర్వహిస్తున్నటువంటి DSP రమణ కుమార్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి SP కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి నిలబడాల్సినటువంటి దానిపై కూడా తర్వాత కొన్ని విమర్శలు అయితే మాత్రం చోటు చేసుకుంటా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఈ ఘటనలో ఏదైతే ఘటనలో బాధిత కుటుంబాలకైతే మాత్రం చంద్రబాబు నాయుడు పరిహారం అయితే ప్రకటిస్తారంటూ ఇప్పటికే TTD చైర్మన్ BR నాయుడు అయితే తెలియజేశారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంపై ఖచ్చితంగా కూడా వాళ్ళు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తొక్కిసలాట్లో దాదాపుగా ఇప్పటికే 6 మరణించినటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 40 మంది నుంచి 50 మంది కూడా గాయపడ్డారు. అందులో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరి కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈరోజు వైద్య విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా వైద్య సేవలు అందించే విధంగా కూడా ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఇప్పటికే BR నాయుడు అయితే మాత్రం సూచన చేశారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఏపీలో అయితే మాత్రం ఒక తీవ్ర దిగ్భ్రాంతి అయితే మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మంత్రులు కూడా ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కాకుండా ఈ యొక్క ఘటనకు సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడుతున్నారు. మరి దీనిపై ఒక రివ్యూ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి విశాఖ పర్యటన అనంతరం కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి తనను చాలా బాధ గురి చేసినప్పటికీ కూడా నిన్న ప్రధానమంత్రి మోదీ సంబంధించినటువంటి సభ ఉండడం వల్ల రాలేకపోయానంటూ కూడా విచారం వ్యక్తం చేశారు. మరి ఇలాంటి ఘటనల నేపథ్యంలో కూడా ప్రస్తుతం క్షతగాత్రులు నాణ్యమైనటువంటి వైద్యం అందించడమే కాకుండా మృతి చెందినటువంటి మృతులకి సంబంధించి కూడా మరింత మృతుల సంఖ్య పెరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేశారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ముఖ్యమంత్రి నేరుగా హాస్పిటల్కి వెళ్లి గాయపడేటువంటి బాధితులు కూడా పరామర్శించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ BR నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్విమ్స్ రియా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టేడ ప్రాంతాన్ని పరిశీలించిన BR నాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏమో గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఇది పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది.